Hello everyone, welcome to ACE Online and welcome to the Economic Survey lecture series. Right? So 12th chapter, last before chapter, that is infrastructure. So ఈ పర్టికులర్ చాప్టర్లో అగైన్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఎలా ఉంది, అలాగే డిఫరెంట్ సెక్టార్స్లో ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏం అచీవ్ చేసామనేది ఆ డీటెయిల్స్ ఇచ్చారు. సో అవి మనం తెలుసుకోవాలి. ఫైన్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్కి సంబంధించిన ఇంట్రడక్షన్లో కొన్ని బేసిక్ టెనెంట్స్ అనేవి ఇచ్చారు ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. అవేంటో చూద్దాం. రైట్. సో లార్జ్లీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా గవర్నమెంట్ నుంచే వస్తుంది, ఎయిదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది చాలా తక్కువ రోల్ అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్. సో లార్జ్లీ ఫండెడ్ బై ద పబ్లిక్ సెక్టర్, అంటే బేసికలీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రైట్. సో సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే 49% టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్లో 49% సెంటర్ నుంచే వస్తుంది, తర్వాత 29% స్టేట్స్ నుంచి వస్తుంది. సో ఈ రెండే కలిపితే చూడండి 100లో మనకి ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 78% పబ్లిక్ ఫండింగే ఉంది. మిగిలిన 22 ఏదైతే ఉందో అది మాత్రమే ప్రైవేట్ సెక్టర్. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇండియా రైల్వేస్ చూసినట్టయితే వరల్డ్లోనే 4th లార్జెస్ట్ నెట్వర్క్ అనమాట. యుఎస్ఏ, చైనా అండ్ సమ్ రష్యా ఐగస్. సో ఈ కంట్రీస్ తర్వాత ఇండియా ర్యాంక్ రైల్వేస్లో 4th లార్జెస్ట్ నెట్వర్క్. రైట్. సో అలాగే రిన్యూబుల్ సెక్టార్ చూసినట్టయితే ఇండియా 2030 కల్లా 500 గిగావాట్స్ ఆఫ్ రిన్యూబుల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ పెంచుకుంటుందని ప్రామిస్ చేసింది ఇంటర్నేషనల్ ఫారమ్స్లో, లైక్ UNFCCC అండ్ వేరియస్. సో ఇప్పుడైతే మనకి అప్రాక్సిమేట్లీ టోటల్ ఎలక్ట్రిసిటీయే 438 గిగావాట్స్ ఉంది టోటల్, అంటే ఫాజిల్ నాన్ ఫాజిల్. రైట్. బట్ 2030 కల్లా చాలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, బట్ దట్ టు అందులో మనం 500 గిగావాట్స్ రిన్యూబులే ఉంటుందని మనం ప్రామిస్ చేసాం. రైట్. సో ఇక్కడ ఫండింగ్ గురించి సేమ్ అదే మనకి మ్యాప్లో ఇచ్చారు. సో అవి కూడా ఒకసారి క్విక్గా చూద్దాం. యూనియన్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్స్ సపోర్ట్ టు PSUs అండ్ స్టేట్ గవర్నమెంట్స్ చూసినట్టయితే అది ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ రీసోర్సెస్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది ఇన్ lakh crores PSUస్కి అంత ఇచ్చారు. తర్వాత గ్రాంట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, అంటే ఇవి స్టేట్ గవర్నమెంట్స్కి అనమాట. ఆరెంజ్ కలర్లో ఉన్నవి స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ ఇచ్చింది. యూనియన్ గవర్నమెంట్ చూసినట్టయితే అది దానికై అదే అంత స్పెండ్ చేసింది. తర్వాత టోటల్ చూసినట్టయితే ఇవి టోటల్ అనమాట. సో ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ చూసినట్టయితే 23 or 24 ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ 9.5 lakh crores స్పెండ్ చేస్తుంది ఫినాన్షియల్ ఇయర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే మనీ వచ్చేసరికి 3 lakh crores, PSUs కోసం ఇచ్చే మనీ వచ్చేసరికి 3.3 lakh crores. సో టోటల్గా 15.8 lakh crores మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయబోతుంది. తర్వాత అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కంబైన్డ్, అన్ని 28 స్టేట్స్ అన్నీ కలిపి ఎంత స్పెండ్ చేస్తున్నాయంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ lakh crores 9.6 lakh crores మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్ అనమాట. 9.6 lakh crores మనం స్పెండ్ చేయబోతున్నాం అన్ని స్టేట్స్ కలిపి. అంటే ఇక్కడ సెంటర్ది చూసినట్టయితే 15.8, స్టేట్స్ అన్నీ కలిపి 9.6, ఎర్లియర్ 8.1. సో పెరుగుతూనే వెళ్తుంది అనమాట ట్రెండ్. సో ఇది స్టేట్ గవర్నమెంట్స్ యొక్క స్పెండింగ్ నేచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్. సో యూనియన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 2.2 times పెరిగింది 2021 నుంచి 24 వరకు 2.2 times. స్టేట్ గవర్నమెంట్ చూసినట్టయితే 2.1 time. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెరుగుతుందన్నమాట. రైట్. అయితే ప్రైవేట్ మటుకు మనకి చాలా లిమిటెడ్లోనే ఉంది. నెక్స్ట్ నాన్ గవర్నమెంట్. సో ఆ ప్రైవేట్ది చూసినట్టయితే టోటల్ స్పెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బ్యాంక్ క్రెడిట్స్ అనేవి 79,000 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వెళ్ళాయి అనమాట ప్రైవేట్ ప్లేయర్స్ కోసం బ్యాంక్స్ నుంచి. అదే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ వచ్చేసరికి, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే లాస్ట్ చాప్టర్లో చూసాం, అంటే ప్రైవేట్ ప్లేయర్స్ వేరే కంట్రీస్ బార్డర్స్ బియాండ్లో ఎంత లోన్ తెచ్చుకుంటున్నాయని. సో వాటిని మనం ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటాం. అవి మనం చూసినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2024లో $9.05 billion మనకు ఉండిందనమాట. అదే లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 5.91 డ్యూరింగ్ 2020 నుంచి 23 వరకు. సో ఒక ఇయర్లోనే మనం ఇంత తీసుకుంటున్నాం, అంటే మన ప్రైవేట్ స్పెండింగ్ కూడా పెరగబోతుంది అని చెప్తున్నారు అనమాట. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఏదైతే ఉందో అది డెప్ట్ ప్లస్ ఈక్విటీ. డెప్ట్ అంటే ఏంటి, కమర్షియల్ పేపర్స్ లేకపోతే బాండ్స్ ఇవన్నీ ఇష్యూ చేసి మనీ రైజ్ చేయడం, వాటిని మనం డెప్ట్ అంటాం. ఈక్విటీ అంటే ఏంటి అంటే వాటి షేర్స్ పబ్లిక్కి ఇచ్చేసి ఓనర్షిప్ పబ్లిక్కి ఇచ్చి మనీ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఎలక్ట్రిక్ ఈ మధ్య రీసెంట్గా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వెళ్ళింది. సో ఆ కంపెనీలో కొన్ని షేర్స్ పబ్లిక్ ఓపెన్ చేయడం, వాటిని ఈక్విటీ అంటాం. డెప్ట్ అంటే
బాండ్స్ అనమాట. అవి రిలీజ్ చేసి మనీ తీసుకొని ఫ్యూచర్లో వాళ్ళకి ఇంట్రెస్ట్తో పే చేస్తారు. సో ఇది మనకు చూసినట్టయితే టోటల్గా 1,00,000 crores మనం రైజ్ చేశాయి అనమాట ప్రైవేట్ మార్కెట్స్, రైట్. ఎఫ్డిఐ ఈక్విటీ ఫ్లోస్ అంటే ఫారిన్ నుంచి వచ్చి మన ఇండియన్ కంపెనీస్లో షేర్స్ కొనే ఓనర్షిప్ తీసుకునే వాళ్ళు టోటల్ చూసినట్టయితే 94.1,000 crores ఉంది ఫినాన్షియల్ ఇయర్లో. సో ఇది అయితే ఈ 94.1 ఎఫ్డిఐ ఈక్విటీ ఏదైతే ఉందో షేర్స్ తీసుకునేవి, ఇందులో హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, సెకండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటే రిన్యూబుల్ ఎనర్జీ, తర్వాత పవర్ సెక్టర్, తర్వాత సీ ట్రాన్స్పోర్ట్. సో ఈ 4 కూడా మనకు అడుగుతారు ఎగ్జామ్లో. టాప్ ఎఫ్డిఐ ఈక్విటీ స్పెండింగ్ అనేది దేంట్లో జరిగిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, రిన్యూబుల్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, పవర్, తర్వాత సీ ట్రాన్స్పోర్ట్. పవర్ అంటే బేసికలీ ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ అనమాట. నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి, మేజర్ మెకానిజం ఆఫ్ ప్రమోటింగ్ పీపీపీస్ అంటే ఇండియాలో పీపీపీస్ని ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్లోకి పెంచడానికి గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది అది కూడా డిస్కస్ చేసింది. ఎందుకని వాళ్ళ పార్టిసిపేషన్ తక్కువ ఉంది, సెంటర్ స్టేటే ఎక్కువ స్పెండింగ్ ఉంది. సో పీపీపీ అప్రైజల్ కమిటీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ, ఇది మనకు అపెక్స్ ఇన్స్టిట్యూషన్ అనమాట. దేనికోసం? సెంట్రల్ సెక్టార్ పీపీపీస్ని ఓవర్సీ చూడడానికి, ప్రమోట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ని లాంచ్ చేసింది. అడుగుతారు ఏ ఆర్గనైజేషన్ పీపీపీస్ని హ్యాండిల్ చేసింది సెంట్రల్ లెవెల్లో అని. నెక్స్ట్ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో అది సెంటర్ అండ్ స్టేట్స్ కలిపి 5,813.6 crores స్పెండ్ చేశారు, రైట్. సో ఇక్కడ ఈ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి? ఫండింగ్ చేస్తే అది అంత ఫీజిబుల్ కాదు, అంటే ఫినాన్షియల్గా ఫీజిబుల్ కాదు, ప్రాఫిట్స్ ఇవ్వదు, కానీ సోషల్ వెల్ఫేర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది రూరల్ ఏరియాస్లో, అది కడితే మనకి ఓన్లీ 2-3 స్టూడెంట్సే ఉన్నారు, వాళ్ళ వల్ల అక్కడ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది, కానీ సోషల్లీ వాళ్ళు అడ్వాన్స్ అవుతారు. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్ చొరవ తీసుకొని 5,813.6 crores స్పెండ్ చేస్తుంది 2015 నుంచి 2024 వరకు, రైట్. నెక్స్ట్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. సో ఈ స్కీమ్ కూడా గవర్నమెంట్ 2022లో లాంచ్ చేశారు. నవంబర్ 2022లో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ ఇది లాంచ్ చేసి టోటల్ 150 crores అవుట్లే 2023 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 25 వరకు 150 crores స్పెండ్ చేయబోతుంది అనమాట పీపీ ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి. నెక్స్ట్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, ఇది వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు న్యూస్లో చూసే ఉంటారు. 2021లో లాంచ్ చేశారు. టోటల్ 6,00,000 crores ప్రైవేటైజేషన్, ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రమోట్ చేయడానికి ఎంకరేజ్ చేసింది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. 6,00,000 crores ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్కి ఉండేలాగా చూస్తుంది. నౌ ఇప్పుడు డిఫరెంట్ సెక్టార్స్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, దాని ట్రెండ్ ఏంటి, ఆ ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం. ఎకనామిక్ సర్వే మనకి ఇది కూడా ఇచ్చింది, రైట్. సో డెవలప్మెంటల్ అక్రాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్, డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి, ఒక 6-7 ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్. రోడ్ ట్రాన్స్పోర్ట్ చూసినట్టయితే మనకి నేషనల్ హైవేస్ అనేది 1.6 times గ్రో అయ్యాయి లాస్ట్ 10 times, లాస్ట్ 10 yearsలో 1.6 times గ్రో అయ్యాయి. అలాగే భారత్మాల పరియోజన నెట్వర్క్ ఏదైతే ఉందో హైవేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి 12 times టోటల్ హైవే స్పీడ్ కన్స్ట్రక్షన్ పెరిగింది. అలాగే 4-lane రోడ్స్ చూసినట్టయితే 2.6 times పెరిగింది లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇనిషియేటివ్స్ వచ్చేసరికి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినవి ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, రూరల్ రోడ్స్ పెంచడానికి 2000లో లాంచ్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 99.6% టార్గెట్ అచీవ్ చేశాం, రైట్. సో దాంట్లో మళ్ళీ వెర్షన్ 2.0, 3.0 ఇవన్నీ కూడా లాంచ్ చేశారు. ఎనీవే రూరల్ రోడ్స్ని ఆల్ వెదర్ రోడ్స్, వర్షాకాలమైన ఎండాకాలమైన రోడ్స్ ఉండేలాగా పదిలంగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. నెక్స్ట్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్. టోటల్ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ మనకి ముంబై, చెన్నై, తర్వాత కోయంబత్తూర్, కొచ్చి ఇలా ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నాం. టోటల్ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాటిలో ప్రాజెక్ట్ స్టిల్ ఆన్ గోయింగ్, రైట్. ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ లాంచ్ చేసింది అని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పర్వతమల పరియోజన, ఇదేంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ టు ద టూరిస్ట్ ప్లేసెస్. చాలా టూరిస్ట్ ప్లేసెస్ అన్రీచబుల్, రైట్. సో అక్కడ వాటిని పెంచడానికి దగ్గరగా 6 రోప్వే ప్రాజెక్ట్స్, రోడ్ ద్వారా వెళ్ళలేం కాబట్టి హిల్లీ ఏరియాస్లో 6 రోప్వే ప్రాజెక్ట్స్ని మనకి రిలీజియస్ అలాగే పిలిగ్రిమేజ్ టూరిస్ట్ ప్లేసెస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ డిజిటలైజేషన్ టు కట్ టోల్ ప్లాజా. సో ఇక్కడ
ఇంతకుముందు టోల్ ప్లాజాస్ అయితే చాలా మనీ ఇచ్చి క్యాష్ ఇచ్చి చాలా లైన్లో బారులుగా ఉండేది. ఇప్పుడు RFID ట్యాగ్ ద్వారా మనం వాటిని తగ్గించగలిగాం. 16 టైమ్స్ వెయిటింగ్ టైం అనేది మనం తగ్గించగలిగాం RFID ట్యాగ్స్ ద్వారా. నెక్స్ట్ రైల్ ట్రాన్స్పోర్ట్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక పాయింట్ చూసాం. ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్. అది ఎంత అని అడిగేదానికి ఛాన్స్ ఉంది. 63,584 కిలోమీటర్స్ టోటల్ మనకి రైల్వే లెంత్ ఉంది. అండ్ టోటల్ ఎంప్లాయీస్ ఈ రైల్వే సెక్టార్లో వచ్చేసరికి 12.54 lakh ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు రైల్వే సెక్టార్లో. క్యాపిటల్ స్పెండింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది 77% పెరిగింది. 77% లాస్ట్ 5 yearsలో మనకి పెరిగింది అనమాట. ఇప్పుడు టోటల్ ఆ ఫండ్ చూసుకున్నట్టయితే 2.62 lakh crores రైల్వేకి కేటాయించారు ఫినాన్షియల్ ఇయర్ 2024లో. 2.62 lakh crores, రైట్, ఇంపార్టెంట్. తర్వాత రైల్వేకి సంబంధించిన ఇనిషియేటివ్స్, మిషన్ 100% ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్. ఇంతకుముందు రైల్వే అంతా కూడా కోల్ మీద నడిచాయి. సో అక్కడ మనకి ఎమిషన్స్, CO2 ఎమిషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిఫికేషన్ చూసినట్టయితే 96.4% రైల్వేస్ మనకి ఎలక్ట్రిఫికేషన్ అనేది మనం చూసాం. సో విచ్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. ఇదేంటంటే ప్రతి రైల్వే స్టేషన్ని కంటిన్యూస్గా డెవలప్మెంట్ ఉండాలి, రైట్, క్లీన్గా ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. సో దానికోసమని 2023లో లాంచ్ చేసి ప్రతి రైల్వే స్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు. నెక్స్ట్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఎప్పుడో లాంచ్ చేశారు. బట్ ఆల్మోస్ట్ ల్యాండ్ అక్విజిషన్ ఇదంతా అయిపోయింది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. టోటల్ దీని లెంత్ వచ్చేసరికి 508 కిలోమీటర్స్. ఇది అహ్మదాబాద్ గుజరాత్ నుంచి ముంబై వరకు కనెక్ట్ చేస్తుంది. జపాన్ గవర్నమెంట్ మనకి ఫండింగ్ సపోర్ట్, టెక్నాలజికల్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్స్. మనకి మామూలుగా అయితే మీరు చూస్తుంటారు రైల్వే ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటప్పుడు మనకి చాలా గూడ్స్ అన్ని పక్కన పెట్టేసి నార్మల్ ప్యాసింజర్ ట్రైన్స్ని పంపించేస్తారు లేట్ అవ్వకుండా. అయితే దానివల్ల ఏమవుతున్నాయంటే గూడ్స్ పాడైపోతున్నాయి, లేదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనకి తగ్గిపోతుంది. దానికోసమని గవర్నమెంట్ 81,000 crores పెట్టి 2006లో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ స్టార్ట్ చేసింది. అంటే స్పెసిఫిక్గా ఇక్కడ ట్రైన్స్ ఓన్లీ గూడ్స్ ట్రైన్ మాత్రమే ఆ ట్రాక్స్లో నడుస్తాయి, ప్యాసింజర్ ట్రైన్స్ నడవు, రైట్. సో ఇవి మనకి టోటల్ 81,000 crores ఇన్వెస్ట్మెంట్తో లాంచ్ చేశారు ఎప్పుడు 2006లో. ఇప్పుడు 96.1% కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట, రైట్. సో ఇక్కడ 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్స్ ఉన్నాయి. ఒకటేమో మనకి లూధియానా నుంచి ధనుకుని వెస్ట్ బెంగాల్, పంజాబ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు, ఇది ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్. ఇది వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఢిల్లీ నుంచి దద్రి, రైట్. సో దద్రి యూపీ నుంచి మనకి JNPT పోర్ట్ వరకు ముంబై. సో ఇక్కడేమో ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ పంజాబ్ నుంచి వెస్ట్ బెంగాల్, స్టార్టింగ్ ఫ్రమ్ పంజాబ్ టు వెస్ట్ బెంగాల్. ఇక్కడేమో దద్రి, దట్ ఈస్ ఇన్ యూపీ, టు ద ముంబై JNPT పోర్ట్, రైట్. సో ఇది వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్. ఫైన్, ఇది మనం లాంచ్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ చేయబోతున్నాం. నెక్స్ట్ గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్. అంటే రోడ్, వాటర్వే, రైల్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ మనం నెట్వర్క్ అనేది పెంచుతున్నాం అనమాట. సో ఇది కూడా ప్రైవేట్ ప్లేయర్స్ హెల్ప్తో మనం డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చూసినట్టయితే వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, దీంట్లో వాటర్కి సంబంధించిన షిప్మెంట్ ఏదైతే క్రైటీరియా ఉందో అందులో మన ర్యాంక్ 22 ఉంది, రైట్. 44 నుంచి 22 వరకు ఇంక్రీజ్ చేసుకోగలిగాం. అంటే ఏం చెప్తుంది, వాటర్ వేస్లో కూడా మన ట్రాన్స్పోర్టేషన్ మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతున్నాం అని చెప్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసినట్టయితే 2023-24 మధ్య 27% పెరిగింది ఈ షిప్మెంట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్. వీటిల్లో ఇనిషియేటివ్స్ తీసుకున్నట్టయితే సాగర్మాల ప్రోగ్రామ్ 2015లో లాంచ్ చేశారు. దేనికోసం, షిప్మెంట్ వాటర్ వేస్ని డెవలప్ చేయడానికి. టోటల్ 839 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ వర్త్ ఆఫ్ 5.8 lakh crores మనం అప్రూవల్ ఇచ్చాం, రైట్, స్టిల్ ఆన్ గోయింగ్. సో టోటల్ 839 ప్రాజెక్ట్స్ 5.8 lakh crores ఆఫ్ వర్త్ మనం శాంక్షన్ చేసాం. నెక్స్ట్ మేజర్ పోర్ట్స్ అథారిటీ యాక్ట్ 2021లో పాస్ చేసాం. ఎందుకని, మామూలుగా అయితే పోర్ట్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది, ఆ డెసిషన్ తీసుకొని ఫైనల్గా అప్రూవ్ ఇచ్చేంత వరకు చాలా టైం పడుతుంది. సో అందుకని త్వరగా వాళ్ళకి ఈచ్ పోర్ట్కి పవర్ ఇచ్చేలాగా మనం డీసెంట్రలైజ్ డెసిషన్స్ ప్రమోట్ చేసేలాగా ఈ బిల్ అనేది పాస్ చేసామన్నమాట. నెక్స్ట్ లోతల్ గుజరాత్లో మనకి నేషనల్ మ్యారిటైమ్
హెరిటేజ్ కాంప్లెక్స్. హరప్పన్ సివిలైజేషన్ నుంచి మనకి వరల్డ్ ట్రేడ్ జరుగుతుంది వేరే కంట్రీస్తో. సో ఆ మ్యూజియం ఏదైతే ఉందో హిస్టారికల్గా మన ట్రేడ్ అంతా కూడా ఇక్కడ లోతల్ గుజరాత్ ప్లేస్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మ్యారిటైమ్ మ్యూజియం. అలాగే మేజర్ పోర్ట్ ఎట్ వదావన్, మహారాష్ట్రలో మేజర్ పోర్ట్. మామూలుగా ఇప్పుడు మనకి 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 2 మహారాష్ట్రలో, 3 తమిళనాడులో ఉన్నాయి. ఇంకొక ఎక్స్ట్రా పోర్ట్ అనేది మనం మహారాష్ట్రలో కడుతున్నాం, దట్ ఈస్ వదావన్ మేజర్ పోర్టు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇండస్ట్రీ సివిల్ ఏవియేషన్. సివిల్ ఏవియేషన్ మనం ఏం చెప్పుకున్నాం ఇండస్ట్రీ చాప్టర్లో, ఇండియా ఇస్ ద 3rd లార్జెస్ట్ మార్కెట్. అయితే ఓవరాల్ గ్రోయింగ్ చూసినట్టయితే ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట. అంటే ప్రతి ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. సో కొన్ని ఇయర్స్లో మనమే ఫస్ట్ అవ్వచ్చు ఓవరాల్గా, రైట్. సో గవర్నమెంట్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 26,000 crores ఈ సివిల్ ఏవియేషన్లో మనం ఎయిర్పోర్ట్స్ని మోడర్నైజ్ చేయడానికి గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది, రైట్. కొన్ని ఇనిషియేటివ్స్ వెరీ పాపులర్, ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సో ఇక్కడ 579 రీజనల్ కనెక్టివిటీ స్కీమ్స్ అనేవి మనం లాంచ్ చేసాం. ఎందుకని 85 అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఎయిర్పోర్ట్ నెట్వర్క్ అనేది 2nd tier సిటీస్లో పెంచడానికి ఈ పర్టికులర్ స్కీమ్ చేస్తున్నాం. నెక్స్ట్ 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, అంటే గ్రీన్ఫీల్డ్ అంటే కొత్త ఎయిర్పోర్ట్స్ మనం అప్రూవల్ చేసాం. అయితే అందులో 12 ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ ఆపరేషన్ చేయగలిగాం. సో ఇంకా 9 ఎయిర్పోర్ట్స్ని ఆపరేషనలైజ్ మనం చేయాలి, రైట్. 2027 నుంచి మన ఇండియన్ ఎయిర్పోర్ట్ సెక్టర్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ కెనడా, మనం ఆల్రెడీ దాంట్లో పార్ట్ కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవి ఎమిట్ అవుతున్నాయి. సో అందుకని కార్బన్ ఆఫ్సెట్టింగ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ కార్సియా ఇనిషియేటివ్లో మనం పార్ట్ అయ్యాం. అంటే యాజ్ వీ బికమ్ పార్ట్, మన ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి, సస్టైనబుల్ ఫ్యూల్ యూజ్ చేయాలి, లేదా కార్బన్ క్రెడిట్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనాలి. అంటే ఎవరైనా ఆల్రెడీ తగ్గించుకుంటే కార్బన్, ఆ క్రెడిట్స్ మనం కొనుక్కోవచ్చు. సో ఇది మనకి ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ద సివిల్ ఏవియేషన్. నెక్స్ట్ పవర్ సెక్టార్ చూసినట్టయితే పీక్ ఎలక్ట్రిసిటీ డిమాండ్, అంటే ఒక రోజులో ఎంత పీక్ మనం యూజ్ చేస్తున్నాం అనేది 13% గ్రో అయింది 2024లో. 243 GW మనం ఒక్కసారిగా యూజ్ చేస్తున్నాం అనమాట, రైజ్ అయింది, రైట్. 2022-23 మధ్య ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎక్కువ వస్తుంది. ఇంతకుముందు ఫాజిల్ ఫ్యూల్స్ ఉండేది, కానీ ఇప్పుడు రిన్యూబుల్ ఎనర్జీ ఎక్కువ మనకి జనరేట్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్, ఓసావాగ్, ఇది మనం యూకేతో కలిపి ఇది లాంచ్ చేసాం. సో ఇక్కడ మనం సోలార్ నెట్వర్క్ అనేది మొత్తం వరల్డ్ అంతా కనెక్ట్ చేయాలి. అంటే సౌదీ అరేబియన్ పెనిన్సులా నుంచి ఇండియాకి, అక్కడి నుంచి ఆఫ్రికా నుంచి సౌత్ అమెరికా. సో వరల్డ్ అంతా కూడా సోలార్ ఎనర్జీ ఎక్కువ ఎక్కడుందో అక్కడి నుంచి తీసుకొని ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇచ్చేలాగా నెట్వర్క్ అంతా బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో దాన్నే ఓసావాగ్ ఇనిషియేటివ్ అంటాం. నెక్స్ట్ ఉజాలా స్కీమ్, ఇది వచ్చేసరికి ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ వల్ల మనకి ఏమవుతుంది, తక్కువ ఎమిషన్స్ ఉంటాయి. సో వాటిని పెంచడానికి ఎల్ఈడి లైట్స్ని మామూలు బల్బ్ తీసేసి 2015లో లాంచ్ చేసాం. సో అది కూడా మనకి ఆల్మోస్ట్ వెరీ గుడ్ అచీవ్మెంట్ చేసింది. నెక్స్ట్ సమర్థ్ ప్రోగ్రామ్, సస్టైనబుల్ అగ్రేరియన్ అండ్ మిషన్ ఆన్ యూస్ ఆఫ్ అగ్రి రెసిడ్యూ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్. ఇప్పుడు అగ్రికల్చర్లో రెసిడ్యూస్ ఉంటాయి, క్రాప్ బర్నింగ్ చేసేస్తున్నారు నార్త్ ఇండియాలో, అందుకే పొల్యూషన్ పెరుగుతుంది. సో అక్కడ బర్న్ చేయడం కన్నా ఆ రెసిడ్యూ ఏదైతే ఉందో అది తీసుకొని థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తే మనకి పొల్యూషన్ తగ్గుతుంది, అలాగే ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా మనకి తగ్గుతుంది ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి. సో ఇది మనకి 2021లో సమర్థ్ స్కీమ్ లాంచ్ చేశారు. నెక్స్ట్ స్ట్రీట్ లైటనింగ్ నేషనల్ ప్రోగ్రామ్, ఇదేంటంటే ఇంతకుముందు మీరు చిన్నప్పుడు చూసినట్టయితే స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా చాలా అన్సస్టైనబుల్ బల్బ్స్ ఉండేటివి, అయితే వాటిని తీసేసి ఎల్ఈడి బల్బ్స్ అనేవి మనం చేస్తున్నాం. ఇది కూడా 2015లో లాంచ్ చేసాం. నెక్స్ట్ రిన్యూబుల్ సెక్టార్ చూసినట్టయితే 50% మన టోటల్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఏదైతే ఉందో అది మనం రిన్యూబుల్ సెక్టార్ నుంచి కంట్రిబ్యూట్ చేస్తాం 2030 కల్లా అని ప్రామిస్ చేసాం. సో దాంట్లో భాగంగానే మనం 500 GW ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ రిన్యూబుల్ సెక్టార్ బై 2020 జనరేట్ చేయబోతున్నాం, రైట్. సో అలాగే విండ్ సెక్టార్కి సంబంధించిన చూసినట్టయితే మన ఇండియాస్ విండ్ పవర్ కెపాసిటీ 2.1 times పెరిగింది 2014 నుంచి 10 yearsలో 2.1 times. సో ప్రజెంట్లీ మన విండ్ కెపాసిటీ ఎంత అంటే 45.89 GW మనకి టోటల్గా విండ్ నుంచి వస్తుంది అనమాట, రైట్. అండ్ విండ్ సెక్టార్లో మనం 4th పొజిషన్లో ఉన్నాం. రిన్యూబుల్ ఎనర్జీ నెట్వర్క్ 21 అనేది ఒక ఆర్గనైజేషన్, రైట్, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దాని ప్రకారం విండ్ పవర్ జనరేషన్లో మనం 4th ర్యాంక్లో ఉన్నాం.
ఫస్ట్ జర్మనీ, చైనా, తర్వాత ఇంకా సమ్ అదర్ యూరోపియన్ కంట్రీ ఉంది. బట్ ఎనీవే ఇండియాస్ ర్యాంక్ మనకి 4th ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఇనిషియేటివ్స్ తీసుకున్నట్టయితే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో 1 crore హౌస్ హోల్డ్స్ని మన సోలార్ ప్యానల్స్ యూజ్ చేసి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని ఈ బడ్జెట్లో లాంచ్ చేశారు. సో ఆ స్కీమ్ లాంచ్ చేశారు. నెక్స్ట్ పిఎం కుసుమ్ స్కీమ్. ఇదేంటంటే ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ కావాలి పంటల్లో ప్రెషర్ యూజ్ చేసి లిఫ్ట్ కానీ వాటర్ లిఫ్ట్ కానీ ఇవన్నీ చేయడానికి. సో ఇక్కడ ఫార్మర్స్ పొలాల్లోనే సోలార్ ప్యానల్స్ పెట్టి ప్రమోట్ చేయడానికి పిఎం కుసుమ్ లాంచ్ చేశారు. దాంతోపాటు సోలార్ పార్క్ స్కీమ్ అంటే మనకి ఈ ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటే ఏంటంటే మనకి అన్నీ కూడా ఒకరి చేయని అవసరం లేదు. ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్కటి మనకి ఇన్పుట్ సోలార్ ప్యానల్ కానీ ఫోటోవాల్టాయిక్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యానల్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు ఒక్కొక్క ఆస్పెక్ట్స్లో. సో వాళ్ళందరూ ఇంటిగ్రేట్ చేసి ఒక దగ్గర పార్క్స్ లాగా మనం డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ కారిడర్స్. సో ఇక్కడ రిన్యూబుల్ ఎనర్జీ అంతా మాత్రమే యూజ్ చేసేలాగా కారిడర్స్ని డెవలప్ చేస్తున్నాం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో ఎవ్రీ ఇయర్ మనం 5 million మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసేలాగా 2030 కల్లా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లాంచ్ చేశారు. అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే వాట్ ఎవర్ ద హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద రిన్యూబుల్. మామూలుగా ఇప్పుడు మనం గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. అయితే దే ఆర్ నాట్ క్లైమేట్ సస్టైనబుల్. గ్రీన్ హైడ్రోజన్ అంటే కంప్లీట్లీ రిన్యూబుల్ ఎనర్జీ వితౌట్ ఎనీ ఎమిషన్స్ మనం జనరేట్ చేయబోతున్నాం. నెక్స్ట్ వాటర్ అండ్ శానిటేషన్ చూసినట్టయితే జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ దేనికోసం లాంచ్ చేశారు? ఎవ్రీ హౌస్ హోల్డ్ షుడ్ హ్యావ్ ఏ ట్యాప్ వాటర్ కనెక్షన్, సేఫ్ ట్యాప్ వాటర్ కనెక్షన్. సో ఇక్కడ 76.12% కనెక్షన్స్ అనేవి మనం ఇవ్వగలిగాం. టోటల్ హౌస్ హోల్డ్స్లో 76% అచీవ్ చేయగలిగాం. సో ఇంకా కూడా స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ 100%. నెక్స్ట్ గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్. ఇది వరల్డ్ ఇనిషియేటివ్. అన్ని కంట్రీస్ 274 రివర్ సిటీస్, ఏ సిటీస్ అయితే రివర్ మీద లొకేటెడ్ ఉన్నాయో ఆ సిటీస్ అన్నీ కలిపి లాంచ్ చేశారు. క్లీన్గా ఉంచుకోవాలి రివర్స్ అని. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియా నుంచి నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈ ఇనిషియేటివ్ రెస్పాన్సిబిలిటీ ఇంప్లిమెంట్ చేయడంలో తీసుకునింది అనమాట. సో మన గంగా రివర్స్ ఏవైతే సిటీస్ రివర్స్ మీద ఉన్నాయో వాటిలన్నింటినీ క్లీన్గా ఉండేలాగా చూసుకుంటుంది. దాంతోపాటు నమామి గంగే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసాం క్లీన్ గంగాని ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా కూడా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. డ్రిప్ స్కీమ్, డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఇదేంటంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో ఆల్రెడీ ఉన్న డ్యామ్స్ని మళ్ళీ రినోవేటింగ్, డ్రెడ్జింగ్ కానీ ఏదైనా న్యూ కన్స్ట్రక్షన్ కానీ సో మనం అప్గ్రేడ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ అటల్ భూజల్ యోజన. ఇదేంటంటే గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ పెంచడానికి. ఇది మనకి సెంట్రల్ సెక్టర్ స్కీమ్, అగైన్ వరల్డ్ బ్యాంక్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి April 1, 2020 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. స్లోగా బిహేవియరల్ చేంజ్ ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్ని కన్జర్వ్ చేస్తున్నాం. రైట్. నెక్స్ట్ ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన. ఇదేంటి? మనకి ఇరిగేషన్ పెంచడానికి. ఎప్పుడు కూడా మనం రెయిన్ఫాల్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వలేం. సో ఇరిగేషన్ని పెంచడానికి 2015-16 నుంచి ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన అనేది మనం లాంచ్ చేస్తున్నాం. రైట్. సో దాంతోపాటు 30 ఇంటర్ రివర్ లింక్స్, అంటే ఒక రివర్ నుంచి ఇంకో రివర్ ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ ఉన్నాయో అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి తక్కువ వాటర్ ఉన్న రివర్ ఏరియాస్లో పంచడానికి లింక్ చేస్తున్నాం. రైట్. సో ఎందుకంటే హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ వాటర్ ఉంటాయి. ఎందుకంటే స్నోఫాల్ ఇదంతా ఉంటుంది, ఎండాకాలంలో కరిగి వాటర్నే వస్తాయి. కానీ పెనిన్సులర్ రీజన్, సదర్న్ పెనిన్సులా ఏదైతే ఉందో అక్కడ మనకి ఎండాకాలంలో చాలా డ్రాట్స్ వస్తుంటాయి. సో వాటిని అడ్రస్ చేయడానికి 30 ఇంటర్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేసింది అండర్ నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్. ఎగ్జామ్లో అడుగుతారు వాట్ ఈజ్ నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్ అని. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఇంటర్ రివర్ లింకేజ్ బిట్వీన్ ద రివర్స్. సో ఇట్లా 16 పెనిన్సులర్ రివర్లో చేస్తుంటే 14 హిమాలయన్ రీజన్లో మనం ఈ రివర్ లింకేజ్ అనేది క్యారీ చేస్తున్నాం. నెక్స్ట్ వాటర్ బాడీ సెన్సెస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా 2023లో కండక్ట్ చేసింది. ఫస్ట్ వాటర్ సెన్సెస్ అంటే ఏంటి? అన్ని వాటర్ బాడీస్లో ఎంత వాటర్ ఉన్నాయి, వాటి కండిషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని 2023లో ఆ సెన్సెస్ అనేది మనం కండక్ట్ చేసాం, వాటర్ బాడీ సెన్సెస్. నెక్స్ట్ ప్రయాగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ ఆన్లైన్ డాష్ బోర్డ్ టు మానిటర్ రివర్ క్వాలిటీ. రివర్ క్వాలిటీ ఎలా ఉందో దాన్ని ఆన్లైన్లో మొత్తం కూడా మనం మానిటర్ చేయొచ్చు ప్రయాగ్ ప్లాట్ఫామ్ ద్వారా. సో వెరీ ఇంపార్టెంట్ వన్ ఫర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఫైనలీ స్పేస్ సెక్టార్. స్పేస్ సెక్టార్కి సంబంధించిన డీటెయిల్స్. నావిగేషన్ శాటిలైట్స్. మనం మామూలుగా అయితే GPS ఉంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, నాసాది. అదే మనకి మెయిన్గా యూస్ చేస్తుంటారు వరల్డ్లో. అయితే మనం ఓన్గా కూడా 7 సెట్ ఆఫ్ శాటిలైట్స్ యూస్ చేసి
నావిగేషన్ శాటిలైట్ లాంచ్ చేసాం 2016లో. సో ఇప్పుడు మనం యూఎస్ఏ జీపీఎస్ మీద కాకుండా మన ఓన్ నావిక్ మీద మనం డిపెండ్ అవుతున్నాం, రైట్. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్. ఇది స్పేస్ యాక్టివిటీస్ని సపరేట్గా పెంచడానికి ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి, అలాగే ఇన్నోవేషన్ పెంచడానికి 2022 జూన్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ ఫైనల్లీ ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్. రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే మనకి అగ్నిబెన్ సార్టెడ్, రైట్. సో ప్రైవేటైజేషన్, ప్రైవేట్ ప్లేయర్స్ ఎలా అయితే అమెరికాలో ఎలన్ మాస్క్, బ్లూ ఆరిజిన్, అమెజాన్ వాళ్ళది ప్రైవేట్ ప్లేయర్స్ని స్పేస్లో ఎంకరేజ్ చేస్తున్నారో, అలాగే మన దగ్గర నుంచి కూడా పిక్సెల్ స్పేస్, డిజి తారా, ధృవ స్పేస్, అజిస్తా బిఎస్టీ, ఏరోస్పేస్, ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ మన స్పేస్లో మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ ద స్పేస్ సెక్టార్. So this is about the infrastructure chapter from the economic survey. So we are left with the last lecture. So stay tuned for it. Thank you.